అందరికీ నమస్తే. ఎగ్జాక్ట్ 1 year అయింది సినిమా రిలీజ్ అయ్యి. మార్చ్ 22 దాటితే అరే ఒక 1 year అయిపోయింది సినిమా రిలీజ్ లేక అని ఫీల్ అవుతుండే నేను. సో 1 year ఎండ్ కాకముందే ఐఎమ్ కమింగ్ విత్ వన్ మోర్ ఫిలిం, గామి. సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా నా పేరు కూడా మీకు తెలీదు, అప్పుడు స్టార్ట్ చేసాము. బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక్క మనిషిని, విద్యాధర్. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్. అది ఎంత క్లియర్ విజన్ ఉండే అంటే, నేను బేసిక్గా నేరేషన్స్ ఏంటా, ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడే అర్థమైంది నేరేషన్ ఇయ్యలేడని. అంటే చాలామంది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు ఏం లేకపోయినా, ఒక నేరేషన్లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనము. బట్ నాకు అర్థమైంది మనిషి నేరేషన్ ఇయ్యలేడని చెప్పి, ఇంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అండ్ నా ఎదురుగానే టీచర్లా కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పినుండే. నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్ వేరు. ఇది అంటే నాకు తెలిసి నన్ను, విద్యాని, కార్తిక్ని, ఆర్ట్ డైరెక్టర్ ప్రవళిక అండ్ మన సీజీ టీమ్, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ, చాలా చిన్న టీం ఉండేది మాది, లెస్ దెన్ 20 people హూ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఫీల్ సో ప్రౌడ్. అండ్ అన్ని చెప్తున్నా కదా, అన్ని సినిమాలు వేరు. అన్ని సినిమాలకి చెప్తాం రండి సినిమా చూడండి, మా సినిమాలో అది ఉంది ఇది ఉంది, కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్గా చెప్పలేను. నేను మీకు ఓపెన్గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగులు ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండదు, మొత్తం థియేటర్లు లేచిపెట్టేట్టు విజిల్ కొట్టే ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుంది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి, తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది గామి. డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎగ్జైట్ అవుతారు. సో బేసిక్గా ఒక పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు, ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే సినిమాలు అవ్వవు. హీ ఫాట్ ఫర్ ఇట్. 10% మిగిలిన టీం కష్టం ఉంటే 90% కష్టం విద్యాధర్ది.